పెదబ్రహ్మదేవంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారిచే మెగా కంటి వైద్య శిబిరం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసినట్లు సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ తెలిపారు. పెదబ్రహ్మదేవం గ్రామంలో గల ప్రజలే కాకుండా పరిసర గ్రామ ప్రాంతాలైన ఇల్లుపల్లి, రంగాపురం, మేడపాడు, మర్రిపాడు, తుమ్మలపాడు గ్రామాలలో ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేసుకున్నారు. కిరణ్ కంటి ఆసుపత్రి నుంచి 15 మంది వైద్య సిబ్బంది పాల్గొని శిబిరంలో సుమారు 200 మందికి బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలో అవసరమైన 40 మందిని సోమవారం బస్సులో ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. సమితి సభ్యుడు తన సోదరుడు టీవీవి సత్యనారాయణ 50వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిబిరాన్ని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నీలపాల సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు మలకల వరాలబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్, పంచాయతీ సభ్యురాలు తోటకూర దుర్గా లక్ష్మి, సేవా సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాథం, సభ్యులు టీవీవి సత్యనారాయణ, నువ్వుల వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. పని అంటే ఎత్తరా పెద్ద